నమస్తే అజయ్. నమస్తే అన్న. రామన్ని అరెస్ట్ చేసిండ్రు. అవును. అది కూడా యూఏపీఏ కింద. హ్మ్. ఇప్పుడు సాధారణ క్రైమ్ చేస్తే హ్మ్. యూఏపీఏ కింద పరిగణించరు. పరిగణించారు. ఇదేంటంటే ఒక దేశ వ్యతిరేకంగా అంటే జాతి వ్యతిరేకంగా అంటే దేశంలో ఏదో సంఘ విద్రోహ శక్తుల పైన పెడతారు కదా. ఎగ్జాక్ట్లీ. సో అన్‌లాఫుల్ యాక్ట్ ఏమైనా చేస్తే ఆ రకంగా పెట్టిండ్రు. అవును. అంటే మనకు తెలుసు హ్మ్. ఆ రకంగా ఆయన మాట్లాడిండు, హ్మ్. దాని వల్లనే ఆ రకంగా కేసులు పెట్టారని మనకు తెలుసు. హ్మ్. కానీ ఏంటంటే అతనికి సపోర్ట్ గా కొంతమంది వస్తున్నారు కదా. హ్మ్. సోషల్ మీడియాలో కొంతమంది వాళ్ళ అభిప్రాయాలను బయట పెడుతున్నారు. అయితే నాకు అది చూసిన తర్వాత నాకేమనిపించిందంటే, నిజంగా చెప్పాలంటే వాళ్ళ ఎకో సిస్టమ్ అనేది చాలా బలంగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఎకోసిస్టమ్. ఎకోసిస్టమ్ బలంగా ఉందా లేదా అనే ముందు జనాలకి తెలియాలి. అసలు ఎవడు ఈడు ప్రశ్న రావణ్. హ్మ్. ప్రశ్న రావణ్ అలియాస్ జోసెఫ్ బచ్చలకుడి అలియాస్ జోసెఫ్ చౌదరి హుహు. లేదా రావణ్ అంటే వాడు ఎవడు? వాడి పేరేంది? వాడు క్రిస్టియనా? హిందువా? హ్మ్. బయటికి ఓపెన్ అయిన తర్వాత వాడప్పుడు నేను ఇదే అని చెప్పుకోవడానికి ఉన్నాడు తప్ప, అప్పటి వరకు కంప్లీట్ గా వాడు హైడ్ చేస్తూ వాని పేరు ఉన్నాడు. హుహు. ఈ రోజు ఎవరైతే రాజ్యాంగ విరుద్ధము, లేకపోతే రాజ్యాంగం కత్రేహే అని చెప్పి డెమోక్రసీ మొత్తం ఇట్లుందని చెప్పి పొద్దున్న లేస్తే రాజ్యాంగం గురించి మాట్లాడి ఇది కాన్స్టిట్యూషన్ ఇట్లా అదట్లా అని చెప్పి మాట్లాడి మన సోకాల్డ్ జర్నలిస్టులు చాలా మంది ఎవరైతే ఉన్నారో వాడిని సపోర్ట్ చేసే వాళ్ళు హ్మ్. వాళ్ళందరికీ తెలియదా? అంటే ఐడెంటిటీని దాచిపెడుతున్నాడు. అవును. వాడు ఐడెంటిటీ దాచిపెడుతున్నా అంటేనే కాన్స్టిట్యూషనల్లీ తప్పు. అంటే ఎవరికి సమర్థిస్తున్నావు? ఒక ఐడెంటిటీని దాచిపెట్టి దట్టు ఇంకో మతస్థుడు హ్మ్. ఒక సెలెక్టివ్‌గా ఇంకో మతాన్ని దూషిస్తున్నాడు. ఇంకో మతంలో ఉంటున్నాడు వాడు. హ్మ్. సో, వానికి నువ్వు సపోర్ట్ చేస్తున్నావంటే అదేంది? నీ ఏం ఎకో సిస్టమ్? నువ్వేం రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నావు? హ్మ్. నువ్వే రాజ్యాంగ వ్యతిరేకంగా చేస్తున్నావు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంది? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉండాలి. ఎంతవరకు? దేశ వ్యతిరేకంగా మాట్లాడినంత వరకు. హ్మ్. వీళ్ళందరూ కూడా ఎవరైతే నువ్వు చెప్పిన 'ప్రకాష్ రాజ్' గాని, లేకపోతే 'తులసి చంద్' గాని, ఈ 'ప్రశ్న రావణ్' గాడు గాని, ఇంకో రావణ్ అని ఉంటాడు వాడు గాని, హుహు. లేకపోతే ఇంకోటి 'రాడికల్' అని చెప్పి ఇంకోటి పెట్టుకుంటాడు వాడు. సో అండ్ సో ఎక్సెట్రా ఎక్సెట్రా. ఈ స్పీక్స్, గీక్స్ అని మస్తు మంది ఉన్నారు. వాళ్ళ పేర్లు ఎందుకు తీయడం. ఆ! వీళ్ళందరూ కూడా ఎకో సిస్టమ్‌గా అనుకుంటే, ఆ ఎకో సిస్టమ్ ఏం ఎకో సిస్టమ్? దేశాన్ని ఏదో మంచి జీడీపీని రైజ్ చేసే ఎకో సిస్టమా? లేకపోతే యువతను ఒక మంచి దారికి తీసుకుపోయే ఎకో సిస్టమా? హ్మ్. లేకపోతే ఎవరిని సపోర్ట్ చేస్తుర్రు వీళ్ళంతా ఎకో సిస్టమ్? ఎక్కువగా నెగెటివ్ కంటెంట్ అనేది వస్తది ఈ హ్మ్. ఎకో సిస్టమ్ నుంచి. అవును. అదే. అర్బన్ నక్సల్లు అని వీళ్ళని అంటుంటాం జనరల్‌గా. హ్మ్. ఈ ఎకోసిస్టమ్ ఏ ఎకోసిస్టమ్ అంటే నక్సల్, అర్బన్ నక్సల్ ఎకోసిస్టమ్ అంటే నక్సల్ హ్మ్. సింపథైజర్స్ ఎవరైతే ఉంటారో హ్మ్. హ్మ్. ఆళ్ళు ఈ ఎకోసిస్టమ్‌ని రన్ చేస్తున్నారు. మళ్ళీ వీళ్ళు రాజ్యాంగాన్ని ముందల పెట్టుకొని ఆ! వాడుకుంటారు. రాజ్యాంగమే స్వయంగా పలానా సెక్షన్ కింద వాళ్ళని బ్యాన్ చేసింది. హ్మ్. ఎవరు నక్సలైట్‌లని బ్యాన్ చేసిర్రు. హ్మ్. హ్మ్. పీఎఫ్ఐలను బ్యాన్ చేసిర్రు. వాళ్ళని ఒత్తాస పలుకుతూ వాళ్ళని సపోర్ట్ చేసి ఎకోసిస్టమ్ ఈ ఎకోసిస్టమ్. హ్మ్. అంటే దేశ వ్యతిరేకులను సపోర్ట్ చేసే ఎకోసిస్టమ్ ఇది. కరెక్ట్. ఈళ్ళు దేశం గురించి, జాతీయవాదం గురించి వీళ్ళు ఇట్లా, వాళ్ళట్లా అని మాట్లాడతారు. అవును. ఇట్లా ఈ ఎకోసిస్టమ్ అనేది గూడా ఎక్కువ కాలం నిలబడదు. ఈరోజు చూస్తున్నాం ప్రకృతి అయితే అన్ని గమనిస్తదన్న. హ్మ్. నువ్వు ఎన్నైనా చెయ్యి. నోరుంది గదా అని అడ్డగోలుగా మాట్లాడితే, ఎవ్వని పడితే నేను హద్దు అందరూ మాట్లాడతారు. నేను గూడా మాట్లాడతా. హ్మ్. ఏమొస్తది మాట్లాడితే? అవును. వాడు అంటే ఈరోజు ఏమైంది పరిస్థితి? మాట్లాడేది ఏదైనా సరే ఆ! అంటే చట్టానికి లోబడి ఉండాలి. నువ్వేదైనా ఒకటి తిరస్కరించే ఏమంటారు ఆ హక్కుంది. అవును. వ్యతిరేకించే హక్కుంది. అవును. కానీ అది చట్టానికి లోబడి మాట్లాడితే తప్పేం లేదు. ఎగ్జాక్ట్‌లీ. ఒకరి పైన నువ్వు నిందిస్తున్నావు. ఒకరి పైన నువ్వు అంటున్నావంటే హ్మ్. చాలా జాగ్రత్తగుండాలి. అవును. నువ్వు ఎంత వరకు అందులో న్యాయం ఉందా? అన్యాయం ఉందా? హ్మ్. సీ హ్మ్. కొన్ని వీళ్ళు హాఫ్ ట్రూత్స్ ఉంటాయన్న. కొన్ని సగం వరకు హాఫ్ కరెక్ట్. ట్రూత్స్ ఉంటాయి. కరెక్ట్. అందుకే జనాలు కొంచెం కన్విన్స్ అయితారు. హ్మ్. ఇప్పుడు మన హ్మ్. తులసక్క ఉంది. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ మన హ్మ్. తులసక్కని తీసుకున్నాం అనుకో. హ్మ్. ఎంత బాగా చెప్తాను బంగ్లాదేశ్ హిందువులు ఇట్లా అట్లా అని మాట్లాడుతది. హ్మ్. బంగ్లాదేశ్ హిందువులు చంపబడ్డారు. ఇన్ని సంవత్సరాలు ఇన్ని హత్యలు జరిగినాయి అంటది. అరే తులసక్క ఎంత అద్భుతంగా మాట్లాడుతుంది అని మనం అనుకుంటాం. హ్మ్. హ్మ్. కానీ అందులో ఏం మాట్లాడుతది? అక్కడున్న మైనారిటీలని పర్సిక్యూట్ చేస్తున్నారని మాట్లాడుతది. మళ్ళీ హ్మ్. ఇక్కడొచ్చి ఇండియాలో ముస్లింలని పర్సిక్యూట్ చేస్తారు, చంపేస్తున్నారు, జెనోసైడ్ జరుగుతుందని మాట్లాడుతది. అచ్చా! దానికి దీనికి లింకప్ లింక్ పెట్టేసి చేస్తది. ఓకే. అంటే మైనారిటీ, మెజారిటీ అని బైనరీని తీసుకొస్తది అక్కడ గూడా. అచ్చా! ఓకే. ఓకే. సో, ఈ వాదము ఏదైతే కంప్లీట్ మార్క్సిస్ట్ వాదం ఇది. ఈ అవును. కమ్యూనిస్టులు మాట్లాడే వాదం. ఆమె హ్మ్. ఎప్పుడు ఓపెన్ అవ్వదు. కానీ హ్మ్. మళ్ళీ కమ్యూనిస్టులతో కూర్చొని మాట్లాడుతది. హిట్‌మాని సపోర్ట్ చేస్తది. హుహు. అరే తల్లి వేదన చూడండి. ఎంత హ్మ్. అంటే టెర్రరిస్ట్‌కి తల్లులుండరా? హ్మ్. హ్మ్. తల్లులు ఎవ్వడు చంపినా ఎవ్వడైనా సరే కాకి పిల్ల కాకే ముద్దు అన్నట్టు టెర్రరిస్ట్ అయితే నా కొడుకు అట్లా చేయలేదు. నా కొడుకు అవును. శుద్ధ పూసనే అని చెప్పుకుంటారు ఎవరన్నా.
ఏ తల్లి కూడా ఇతరులు అనుకోరు వెళ్ళి కదా. చంపమని చెప్పదు కదా. ఇప్పుడు 10 మందిని చంపి బాంబు పెట్టిండు. వాళ్ళ ఉమ్, తల్లి నమ్మకపోవచ్చు. అవును నా కొడుకు కాదని. కానీ నిరూపిస్తున్నారు కదా. అవును వాడు చేశాడు కదా. అవును సో, అప్పుడు నువ్వు తల్లి సెంటిమెంట్ చూస్తావా? దేశ సెంటిమెంట్ చూస్తావా? అవును. వాళ్ళకి సపోర్ట్ చేసేటోళ్ళని ఏమనాలి? టెర్రరిస్ట్ సింపథైజర్స్ అంటే ఏడుస్తారు మళ్ళీ. చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు గాని లేకపోతే హ్మ్. చనిపోయిన వాళ్ళ తల్లి ఉంటది, ఆ! వాళ్ళకి సపోర్ట్ గా మాట్లాడరు. కానీ ఎవరైతే ఈ పని చేసిండ్రో వాళ్ళ మరి తల్లులకు సపోర్ట్ గా ఆ! మాట్లాడతారు. ఎంతమంది చచ్చిపోయినారు? అవును. ఇప్పుడు 'ఉమర్ ఖాలిద్' గారు ఏమంటే 'ఉమర్ ఖాలిద్ హీస్ ఎ డాక్టర్' అని 'ప్రకాష్ రాజ్' గారు మాట్లాడతాడు. ఉహు, వానికి తెలియాల్సిన విషయం ఏంటంటే 'ఒసామా బిన్ లాడెన్' గారు కూడా వెల్ ఎడ్యుకేటెడే. ఉహు, వాడు టెర్రరిస్ట్ గ్రూప్‌లని రిక్రూట్ చేసుకోలేదు. ఎంతమందిని చంపేసిండు వాడు? అవును అట్లాంటి ఇప్పుడు గొప్ప అంటావా? ఉమ్, అనలేం కదా! చదువుకున్నోడే మోస్ట్ డేంజరస్ ఈరోజు మనం చూస్తే ఏమైంది రేసిన్ పాయిజన్ ఏసిన అన్నోడు ఎవడు డాక్టర్ వాడు. అవును ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ విషయంలో ఏం జరిగింది? మరి అవును వీళ్ళు మాత్రం సింపతి వస్తది. ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్‌లో కూడా ఒక వాదన తీసుకొచ్చి ఉమ్, ఇయన్నీ దేశ వ్యతిరేక మాటలే కార్యకలాపాలు. కదా! అవును మరి వీళ్ళ మీద వేయడం ఎయ్యాలి కదా మరి అప్పుడు. అవును వీళ్ళు చేస్తారు, వీళ్ళు దీన్ని మాట్లాడుతున్న మాటలు. ఇంటలెక్చువల్ టెర్రరిజం అంటారు దీన్ని. ఉమ్, ఉమ్, ఇంటలెక్చువల్ టెర్రరిజం. ఇన్ ద నేమ్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ వాళ్ళు చేసే పనులు ఇయన్నీ. ఉమ్. అతన్ని అరెస్ట్ చేసి ఒక 4 days 5 days అవుతుంది. హ్మ్. ఒక కేసు తర్వాత ఇంకో కేసులో హ్మ్. అతన్ని అరెస్ట్ చేయడము, తర్వాత బెయిల్ పైన బయటికి రావడం ఇట్లాంటివి జరిగింది. కానీ అవును. యూఏపీఏ స్పెషల్ గా అసలు ఏ అంశం పైన పెట్టిండ్రు? నాకు తెలిసి నాకనిపిస్తుంది హ్మ్. ఏందంటే ఎందుకంటే అది పబ్లిక్‌గా ఇంకా ఇంకా రాలేదు. రాలేదు అదే. కాబట్టి నాకేమనిపిస్తుందంటే వాడు 'ఆపరేషన్ సింధూర్' విషయంలో మాట్లాడాడు. ఓకే. 'ఆపరేషన్ సింధూర్' టైమ్‌లో గూడా మాట్లాడిండు. అండ్ టెర్రరిస్ట్‌లకు గూడా స్వేచ్ఛ ఉంటదని అన్నాడు వాడు. అంటే 10 సంవత్సరాలు టైం ఉంటది. తర్వాత వానికి వాడెవడు కసాబ్ గారిని గూడా వాడు చిన్న పిల్లాడు వానికి ఏం తెలీదు అన్నట్టుగా సుద్దపూస లెక్క మాట్లాడుతున్నాడు. వాడు రిక్రూట్ అయ్యి గన్నులు పట్టుకొనొచ్చి మన హిందువులని, మన భారతీయులను చంపుతుంటే వాడు పోరగాడా? వాడు టెర్రరిస్ట్ గాదా? వానితో పాటు వచ్చిన ఇంకో చచ్చిపోయినోళ్ళు వాళ్ళు టెర్రరిస్ట్‌లే గదా! చిన్న పిల్లలు తెలియక చేయడం వేరు. గన్నులు పట్టుకొనొచ్చి హిందువులను లేకపోతే ఇండియన్స్, భారతీయులను చంపడం వేరు గదా! అవును నువ్వు సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నావు. అంటే అది 100% దేశ వ్యతిరేక వాదమే అది. అవును మేబీ ఆ విషయంలో గావచ్చు. అండ్ ఇంకొకటి ఈ సెపరేటిస్ట్ భావజాలను ఎవరైతే ఎంకరేజ్ చేస్తారో, ఈ షర్జిల్ ఇమామ్ గాని, ఉమర్ ఖలీద్ గాని లోపలేయడానికి కారణం గూడా అదే. అవి నార్త్ ఈస్ట్‌ని విడదీయాలి అని చెప్పేసి, అవును లైక్ ఇట్లా రకరకాల వాదన నార్త్, సౌత్ అని చెప్పి, లేకపోతే ఈ రకం కాన్స్పిరసీని వాడు బిల్డ్ చేయడం. కాన్స్పిరేటర్స్‌గా వీళ్ళు ఉండడం అందుల. అట్లా ఉండడం ఇట్లాంటి విషయాల్లో ఇప్పుడు ఢిల్లీ రైట్స్ ఢిల్లీ కేసులో. రైట్స్‌లో ముఖ్యంగా వీళ్ళే బాగా కిరోసిన్ ఆయిల్ పోసి అది అవును చేసిర్రు అని చెప్పేసి చాలా వరకు మనకు బయటకొచ్చినాయి. అవును లేకపోతే అంత పెద్ద అయ్యేది నార్మల్ ఒక దగ్గర కూర్చొని ప్రొటెస్ట్ కాస్త అవును గన్నులు పట్టుకొనొచ్చి షూట్ చేసుకున్నంత వరకు, పోలీసుల మీద రాళ్ళు దాడి చేసేంత వరకు, లేకపోతే ప్రభుత్వ వాహనాల్ని మిగతా దాన్ని ధ్వంసం చేయడం అంటే అది ఎంత పెద్ద వయలెన్స్ అది. అవును అది పక్కా దేశ వ్యతిరేక చర్యనే అది. అవును అది చాలా క్లియర్‌గా ఉంది. చట్టం అన్ని రకాలు చూసి వాళ్ళని లోపలేసింది. నిజంగా ఏ రకమైనటువంటి ఆధారాలు లేకుంటే ఇటువైపు నుంచి వాదనలు చేస్తే ఖచ్చితంగా బెయిల్ అనేది దొరుకుతది. ఇంకోటి ఈళ్ళు ఈళ్ళు ఈ ఈ ఒక్కటే విషయం గాదు. వాళ్ళు హ్యూమన్ రైట్స్ అనగానే ఫస్ట్ ఉంటారు ఈళ్ళు. హ్యూమన్ రైట్స్ అది ఇది అని మాట్లాడతారు. అసొంటి విషయంలో వచ్చినప్పుడు 100% వాళ్ళు ఇది కాదు. వన్ బెయిల్ అన్ని సార్లు రిజెక్ట్ అయితుంది. హ్యూమన్ రైట్స్ త్రూ పోయినా గూడా వానికొస్తుండే. కానీ ఎందుకు రాలే? అన్ని రకాలు గూడా చాలా క్లియర్‌గా ఉన్నాయి. వాని వెనక అన్న వాని ఏమంటారు దాన్ని కాపీ వస్తది గదా! జడ్జ్‌మెంట్ కాపీ సంథింగ్ అవి వస్తాయి గదా! దాదాపు చాలా పేజెస్ ఉన్నాయి. నేను కొన్ని చదివిన. దాదాపు ఓకే. 200, 300 పేజెస్ సంథింగ్ ఏదో పీడీఎఫ్ రిలీజ్ చేసారు పోలీస్ వాళ్ళదంతా. ఏమేమి జరిగింది ఎట్లెట్లా అని. చాలా క్లియర్‌గా ఉంది. వీళ్ళే దాన్ని స్టార్ట్ చేసిర్రు. అచ్చా! 100% ఢిల్లీ రైట్స్‌లో ఏ విధంగా వీళ్ళు చేసినారు. వీళ్ళ మీటింగ్ ఈడ పెట్టుకున్నారు. ఎవరెవరు కూర్చున్నారు ఆ మీటింగ్‌లో. విత్ ఫోటో ఎవిడెన్స్‌తో సహా బయటికి పడ్డాయి. అచ్చా! ప్రశాంత్ భూషణ్ కూర్చుంటాడు. యోగేందర్ యాదవ్ కూర్చుంటాడు. ఇటు షర్జిల్ ఇమామ్ గాడు కూర్చుంటాడు. ఉమర్ ఖలీద్ గాడు ఉంటాడు. వీళ్ళంతా కూర్చున్నారు. ఫోటో ఇప్పటికి పబ్లిక్‌లో సర్క్యులేట్ అయితుంది అది. అది మనం చూడొచ్చు. సో వీళ్ళు ఏ విధంగా ఆర్కెస్ట్రేట్ చేశారు ఇవన్నీ అని చెప్పి చాలా క్లియర్‌గా ఉంది. సో ఆ విషయంలో ఎలాంటి లేదు. అట్లాంటోని సపోర్ట్ చేస్తున్న ప్రకాష్ రాజు, ప్రశ్న రావణ, తులసి జయంతి సో కాల్డ్ ఎవడన్నా ఉండని భావ ప్రకటన స్పీచ్ మీద మాట్లాడితే వాళ్ళందరినీ కూడా యూఏపీ కింద ఎయ్యాలి. హిడ్మాకి సపోర్ట్ చేసిన వాళ్ళని యూఏపీ కింద ఎయ్యాలి. ఎందుకంటే నక్సలైట్లు ఎంత మందిని పొట్టన పెట్టుకున్నారు. దేశ భద్రత కోసము తన ప్రాణాన్ని సైతం త్యాగం చేయడానికి బార్డర్‌లో పోతే మన ఆర్మీ వాళ్ళు వాళ్ళని చంపినోడిని నువ్వు సింపథీ చేస్తున్నావంటే నిన్నేమనాలి? కరెక్ట్. నువ్వు ఓ జర్నలిస్ట్‌వా? నువ్వు దేశం కోసం పనిచేస్తావు. ఎవని కోసం పనిచేస్తున్నావు? గన్నులు ఎడికెంచి వస్తున్నాయి నక్సలైట్లకి. వాళ్ళకి డబ్బులు ఎడికెంచి వస్తున్నాయి. విదేశీయుల నుండి, ఐఎస్ఐ నుండి ఇంకో తొట్టిదారుల నుండి వస్తున్నాయి. వస్తున్నప్పుడు నువ్వు ఎవరిని సపోర్ట్ చేస్తే ఎవనికి లాభం అయితుందాడ? అవును. సో వీళ్ళంతా రిక్రూట్ చేసుకున్నోళ్ళన్న వీళ్ళంతా. చెప్పాలి అంటే వీళ్ళని అర్బన్ నక్సల్ ఉత్తగా ఎందుకంటాం చెప్పు? తెలివిలేనోళ్ళ. నేనన్నా జనాలు నమ్ముతారా? ఈరోజు జనాల ముందుకొచ్చి అంటుర్రు కదా! వీళ్ళు ఇట్లా అని చెప్పి. అవును. ఎందుకంటే ప్రతి విషయం ఇంతే.
కొన్ని సంవత్సరాల క్రితం ఏంటంటే, అంటే కొన్ని దశాబ్దాల హ్మ్. క్రితము వామపక్షవాదాన్ని మీడియాలలో గాని ఎక్కడైనా హ్మ్. ప్రెజెంట్ చేసినప్పుడు ప్రజలకు దాని వెనకాల ఉన్నటువంటి ఉద్దేశ్యం కనపడేది కాదు. అవును. కానీ ఈరోజు కనపడుతుంది. ఆ! ఈరోజు తెలుసుకుంటున్నారు. అంతెందుకు ధర్మస్థల ఇష్యూ అయింది కదా! హ్మ్. ధర్మస్థలది ఎంత పెద్దది, దేశం మొత్తం హడలెత్తింది. అవును. కొన్ని సందర్భాలు మనం కూడా అనుకున్నాం. మేబీ ఇట్లా జరిగిందా అనే ఒక హ్మ్. భయంని క్రియేట్ చేసింది. అవును. ఒక కన్‌ఫ్యూజన్ స్టేట్ అది. యాక్చువల్లీ ఎవరిని సపోర్ట్ చేయాలని. చాలా వరకు చాలా మంది బయట డీబంక్ చేసారు దాన్ని. అవును. తర్వాత రీసెంట్‌గా బయటికెళ్ళింది ఏందంటే, ఈ విజిల్ బ్లోవర్ గారిని తయారు చేసింది, వీని వెనక సపోర్ట్ చేసింది, వానికి మాట్లాడింది ప్రకాష్ రాజ్ గారు గిన ఒక వాదన అవును. బయటకి వాడు చెప్పినట్టు గిన వచ్చింది. బయటకొచ్చింది. హ్మ్. అంటే ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు ఏం చేస్తున్నాడు? హిందూ మనోభావాలను దెబ్బతీసేలా హిందూ వ్యవస్థ, దేవాలయం ఒక పవిత్రమైన స్థలము మనకి. హ్మ్. మెయిన్ కోర్ మనకి దేవాలయమే. అవును. అట్లాంటి దేవాలయం పైన వాడు కన్నేసి దాన్ని డీఫేమ్ చేయాలి. నెగెటివ్ చేసి ఒక ఒక ఫేక్ నేరేటివ్ నేరేటివ్ బిల్డ్ చేసి హిందుత్వం మొత్తాన్ని అంటగట్టే ప్రయత్నం చేస్తాడు. చేసారు. అవును. సో ఇది దేశ వ్యతిరేక చర్య కాదా? హ్మ్. హిందువుల పైన చేసినా, నువ్వు ఏ రకంగా చేసినా కూడా నీ కంప్లీట్ నేరేటివ్ ఏముంది? హిందూ, ముస్లిం నేరేటివ్ విడగొట్టాలి. హ్మ్. లేకపోతే ఇంకో వీడియో చేయాలి. ఈ రకంగా నువ్వు నక్సలైట్‌లకు సపోర్ట్ చేస్తూ, ఇటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల మధ్యలో ఉన్న గొడవలకు జూరి, నువ్వు అవును. అన్నిట్లలో ఇంటర్‌ఫియర్ అయ్యి, లేని దాన్ని కొత్తగా సృష్టించి, కరెక్ట్. నువ్వన్నీ చేస్తున్నప్పుడు అండ్ సమాజంలో ఇంకొకటి ఏమైతదంటే ఒక కైండ్ ఆఫ్ భావన. 6 ఇంకొకటేంటంటే నెలలు చూడన్నా, ఈ హ్మ్. 6 నెలలుగా హ్మ్. ఎన్ని గొడవలు జరుగుతున్నాయి. హ్మ్. అవును. అంతకుముందు మారిడ్ గో బ్యాక్ అని చెప్పి గొడవొచ్చింది. అవును. అప్పుడేమో అంతొచ్చి బయటకొచ్చి మళ్ళీ అది చేసారు. మళ్ళదే రోహింగ్యా గో బ్యాక్ అని చెప్పి మనం చేస్తే ఎంతమంది వ్యతిరేకించిర్రు? హ్మ్. అది నిజమైన దేశ సమస్యే గదా! అవును. భారతదేశంలో ఎవరు గూడా ఎక్కడన్నా ఎళ్లి నువ్వు స్వతంత్రంగా బిజినెస్ చేసుకోవచ్చు. ఏమైనా చేసుకోవచ్చు. అవును. బతకొచ్చు. అవును. రైట్ టు లైఫ్ అందరికుంది. అవును. కానీ రోహింగ్యాకుందా రైట్ టు హ్మ్. లైఫ్ అని? హ్మ్. నువ్వు ఎవడి గురించి కొట్లాడాలే? ఎవని గురించి మాట్లాడాలి? వాడినేమో మనోడైనా గూడా పక్కోనేమో వాడిని ఏదో చిన్న చిన్న ఉన్నాయి. మన లోపల 100% ఏదో రకంగా మనకి ఇబ్బందులైతున్నాయి. అవును. దానిని కంప్లీట్‌గా గో బ్యాక్ అని చెప్పేసి అని లేకపోతే పూర్తి సమాజాన్ని అంటగట్టడం తప్పు. అవును. రోహింగ్యాల విషయంలో నో మాటలు రావు. అవును. తర్వాత ఇక్కడ మనం ఏమన్నా సెంటిమెంట్లు నార్త్ సౌత్ నడుస్తలేదు. ఏం అవును. జేయాలి? ఆ! ఇప్పుడు భాష పేరు మీద తెలుగు, తమిళం, కన్నడ అని జెప్పి అనాలి. అది హ్మ్. గూడా ఒక సమయంలో ఎండగట్టేసినాం. అవును. అయిపోయింది. ఈ వాదన నడుస్తలేదు. సమాజం ఇంట్రెస్ట్ లేదు. ఫస్ట్ ఇంట్రెస్ట్ చూపిస్తలేరు. సమాజాన్ని విభజించాలంటే మన ముందున్నటువంటి ఏకైక అంశం ఏంటంటే క్యాస్ట్. కాస్ట్. సో, క్యాస్ట్‌ని హ్మ్. ఎక్కువగా ఉపయోగించుకోవడము, అవును. తర్వాత మతాల మధ్య చిచ్చు విద్వేషాలు పెట్టడం. రెచ్చగొట్టడము, ఇట్లాంటివి ఎక్కువగా జేస్తున్నారు. అవును. అంటే నేను గమనించిందేంటంటే, ఈ ఎకోసిస్టమ్ నుంచి హ్మ్. ఇట్లాంటి కంటెంట్ ఎక్కువొస్తుంది. ఎగ్జాక్ట్‌లీ. అండ్ ఈ ఎకోసిస్టమ్ నుంచి హ్మ్. పాజిటివ్ కంటెంట్ అయితే నేను చూడట్లేదు. 100% లేదు. హ్మ్. ఇప్పుడు ఇందాక చెప్పినట్టే లాంగ్వేజ్ పోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తారు? ఇందులో సక్సెస్ అయ్యారు చాలా వరకు గూడా హ్మ్. కొంతవరకు. కానీ జనాలకు అర్థమైంది అది గూడా. యాహ్! యాహ్! తెలంగాణ అనేది సెంటిమెంట్. కరెక్ట్. తెలంగాణ సెంటిమెంట్ మీద వీళ్ళు కొంచెం ఏమైనా చేస్తే హ్మ్. ఈజీగా జనాలంతా అరే! అవును గదా! నా తెలంగాణ అని చెప్పి వస్తారు. అటు ఆంధ్ర వాళ్ళు ఆంధ్ర అని చెప్పి 2 రాష్ట్రాల మధ్యలో కొట్లాడ పెట్టొచ్చు అనే ఉద్దేశ్యంతో అవును. హ్మ్. చేసారు. ప్రొఫెసర్ చేశారు. నాగేశ్వరరావు ఎక్కడ స్టార్ట్ అయింది? ప్రొఫెసర్ నాగేశ్వరరావు నుండి మొదలైంది. హ్మ్. అసలు దానికి తెలంగాణ ఉద్యమము లేకపోతే ఇవన్నీ తీసుకొచ్చి పెట్టి తెలంగాణ, ఆంధ్ర అని చెప్పేసి ఇయన్నీ అవును. అసలు సంబంధం లేని దాన్ని తీసుకొచ్చి రుద్దిర్రు. అంటే ఏదైతే ప్రశాంతంగా ఉన్నదాన్ని ఆ! మళ్ళీ చిచ్చు మళ్ళీ పెట్టి చిచ్చు పెట్టే ప్రయత్నం. లేపాలి. దాని ఏంటంటే పరిణామాలు ఎంత పోయినాయి? అవును. నిజంగా ఆంధ్ర, తెలంగాణ మళ్ళీ కొట్లాటలయింది. అవును. ఒక సిట్యుయేషన్ అయితే వచ్చింది. అంటే ఇక్కడ ఒకటి గమనించాల్సిందేంటంటే, ఒక అంశాన్ని ఒక వ్యక్తి లేవనెత్తుతున్నాడంటే వెపనైజ్ చేస్తున్నాడు దాన్ని. హ్మ్. ఒక అంశం లేవనెత్తుతున్నప్పుడు, ఇంకా మిగతా వాళ్ళు గూడా హ్మ్. ఆల్రెడీ ఆ అంశంతోని రెడీగా ఉన్నారు. రెడీగా ఉన్నారు. అంటే అంటే దీని వెనకాల ఏదో లైక్ ఒక ప్లాన్డ్. ప్లాన్డ్ 100% ఉన్నట్టు ఆర్కెస్ట్రేటెడే అర్థమైతుంది. ప్లాన్డే అది. యాహ్! యాహ్! పక్కా చేస్తున్నారు. అండ్ వీళ్ళని ఎట్టి పరిస్థితిలో నమ్మనీకి లేదు సమాజం. యాహ్! 100% నమ్మొద్దు వీళ్ళని. కరెక్ట్. కరెక్ట్. వీళ్ళని నమ్మినావనుకో ఏమైతది తిరిగి? అవును. నువ్వు వద్దంటావు. మళ్ళీ వాడినే సపోర్ట్ చేస్తావు. వీళ్ళు ఎంత కామెడీ ఉంటదంటే నారాయణ స్కూల్స్ నుంచి చైతన్య స్కూల్ సపోర్ట్ చేయొద్దంటారు. కానీ ఈళ్ళ పిల్లల్ని ఏసేదేంలా మళ్ళీ నారాయణ స్కూల్‌లలో ఏస్తారు. అట్లాంటి బతుకులు ఈళ్ళయి. మనం ఏం చెప్తాం? ఏం మాట్లాడతాం? అండ్ ఇంకొకటి ఇప్పుడు 'ప్రకాష్ రాజ్' లేకపోతే మరొకరు అంటే ఎవరైతే వెల్ సెటిల్డ్ ఉండి, ఈ కమ్యూనిస్ట్ భావజాలం హ్మ్. ఉండి, వాళ్ళు కొన్ని రకాల స్టేట్మెంట్స్ అప్పుడో ఇప్పుడో ఇస్తుంటారు గదా! వీళ్ళేం జేస్తున్నారంటే హ్మ్. కొంతమంది యంగ్‌స్టర్స్ హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 'రావణ్' గాని, లేకపోతే 'తులసి చందు' అవును. వీళ్ళందరూ ఏందంటే లైక్ దే ఆర్ యంగ్‌స్టర్స్ అండ్ వాళ్ళు ఏదైనా హ్మ్. మాట్లాడిర్రనుకోండి, నార్మల్ పీపుల్‌కి అంటే లైక్ యంగ్ పీపుల్‌కి కనెక్ట్ అవుతది. అవును. సో, వాళ్ళేం జేస్తున్నారు అంటే 'ప్రకాష్ రాజ్' లాంటి వాళ్ళు ఏం జేస్తున్నారంటే వీళ్ళని యుటిలైజ్ చేసుకుంటున్నారు. హ్మ్. ఫర్ దేర్ పర్పస్. అవును. అండ్ ఏదైనా ప్రాబ్లమ్ అయినప్పుడు ఎవరికి ప్రాబ్లమ్ అయితుంది? వీళ్ళకి ఈయనకే. ప్రాబ్లమ్ అయితుంది. బట్ వీళ్ళది గుర్తించట్లేరు.
అంటే సమాజంలో విద్వేషాన్ని రెచ్చగొట్టాలి అనే విధంగా వీళ్ళ ద్వారా చేపిస్తున్నది వాళ్ళు. అండ్ ఇంకోటి వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు రికార్డ్ చూస్తారన్న అన్ని క్లియర్ గా వీళ్ళ యొక్క ట్రాక్ రికార్డ్ ఎట్లుంది, వీళ్ళు ఏమేం చేస్తారు అంటే వాళ్ళు ఏం చూస్తారంటే వీనికి ఇష్టం, ఈ సిద్ధాంతం ఏదైతుందో అది ఇష్టం. Yeah. అన్ని రకాలు వీడు రెడీ ఉన్నాడు, అవును. వీడి కరెక్ట్ మనకు సెట్ అవుతాడు, వీనితో మనం చేస్తాం అనుకో కొన్ని రోజుల పాటు పబ్బం గడపొచ్చు, వీడు తయారు. ఎందుకంటే వాని పైన అడుగుతాడు కదా ఏం చేశారా మీరు అని చెప్పి. సో వాడిని చూపించుకోవాలి కాబట్టి వీడికి రిక్రూట్మెంట్ బోర్డు లాగా పెట్టుకున్నట్టు వీళ్ళు ఒక ప్లాన్ చేసుకొని వీడున్నాడు వీడిని పిక్ చేసుకోవాలి, వీని మెల్లగా ఇట్లా చేయాలి, ఏదో రకంగా పిక్ చేసుకొని చేస్తాను. ఇప్పుడు నక్సలైట్ల విషయంకి వచ్చినా కూడా జనాలు నక్సలైట్ల గురించి మాట్లాడతలేరు అని అయిపోయింది. కానీ ఆపరేషన్ కగర్ విషయంలో అందరు మొఖాలు బయటపడ్డాయి. అవును, కరెక్ట్. అందరు మొఖాలు బయటపడ్డాయి. ప్రతి ఒక్కరు నక్సలైట్ల సింపతి చేస్తున్నారంటే ఈజీగా అర్థమైపోయింది. వీళ్ళందరూ కూడా ఒక ఎకో సిస్టమ్ లో ఫామ్ అయ్యి రన్ చేస్తున్నారు. వీళ్ళు ఎవరు నమ్మొద్దు. గుర్తుందో లేదో, మనం ఒక 20 సంవత్సరాలు బ్యాక్ వెళ్ళినాం అనుకోండి, అప్పుడు న్యూస్ పేపర్ లో సపోజ్ ఏదైనా ఎన్కౌంటర్ జరిగింది అనుకో, ఎన్కౌంటర్ జరిగి ఇంతమంది నక్సలైట్ల మృతి, ఇంతమంది దుర్మరణం ఏమంటారు అట్లాంటి వచ్చేది. దాని కిందనే ఈ ఎవరైతే ఈ ఎకో సిస్టమ్ అని అంటున్నాం కదా మనము, అర్బన్ నక్సల్స్ అని, వాళ్ళది ఇంకొక హెడ్లైన్ వచ్చేది, ఇది బూటకప్ ఎన్కౌంటర్ అని చెప్పేసి. ఒకప్పుడు ఇలాగే ఉండేది, ఎన్కౌంటర్ జరిగిందంటే ఆ ఎన్కౌంటర్ బూటకప్ అని చెప్పేసి డైరెక్ట్ వీళ్ళది ఒక స్టేట్మెంట్ ఉండేది అనమాట ఒకప్పుడు. అదే అప్పుడు ప్రజలలో అంత అవగాహన లేదు, సోషల్ మీడియా లేదు, ఫోన్లు లేవు, ఇంటర్నెట్ లేవు. అంటే పేపర్ లో ఏదైతే వచ్చిందో అదే నమ్మేవాళ్ళు. నిజం, ట్రూ. ఆ సింపతి ఉండడం కారణం కూడా అదే. వాళ్ళు కంట్రోల్ అపోజిషన్ లాగా ఉంటుండ, ప్రతిదీ కంట్రోల్ పెట్టుకొని, కరెక్ట్, మీడియాని కంట్రోల్ పెట్టుకోరు, సినిమాలను కంట్రోల్ పెట్టుకోరు. ఒకప్పుడు చూస్తే ఎర్రజెండకు సంబంధించిన సినిమాలు ఎన్ని వచ్చినాయి. ఓ బుచ్చటి సినిమాలు, ఆ పాటలు ఈ రోజు కూడా అసలు ఇట్లా అందరికి ఒక మూమెంట్ తీసుకొచ్చి రెవల్యూషనరీ థాట్ తీసుకొచ్చి ఆ సినిమాల ద్వారా నిజంగా చాలా ప్రభావితం అయ్యిండ్రు, వెళ్ళారు కూడా. తప్పని తెలుసుకొచ్చిన చాలా మంది ఉన్నారు. అవును, తెలుసుకొని వచ్చినారు. ఇప్పుడు అసలు సిద్ధాంతమే వేస్ట్ రా, పని చేస్తారు. నష్టపోయింది యంగ్ పీపుల్ నష్టపోయినారు. అంటే కొంతమంది పెద్దల వాళ్ళ సిద్ధాంతం కోసము వీళ్ళని ముందర పెట్టి తుపాకీ, అంటే వీళ్ళ భుజాన తుపాకీ పెట్టి కాల్చినట్లు అయ్యింది. అప్పుడు మొన్న రీసెంట్ సినిమా వచ్చింది దీనిపైనే, మా ఇంటి బంగారం అని, సమంత చేసిన సినిమా. చాలా అద్భుతంగా ఉంది సినిమా. అందరు వ్యూవర్స్ కి నేను మళ్ళీ చెప్తాను, అందరికి ఆ సినిమా చూడండి. ఒక మహిళని వాళ్ళు ఏ విధంగా తీసుకుంటారు, తీసుకొని ఏ విధంగా వాళ్ళని వాడుకుందామని చూస్తాను. చాలా అద్భుతంగా ఉంది ఆ సినిమా, చాలా క్లియర్ గా ఉంది. నాయకుడు ఎవరు, దళం నాయకుడు ఎవరుతుంటాడో వాడు డబ్బులు తీసుకొని కావాలని ఓన్ని చంపడానికి సుపారీ తీసుకొని ఇట్లా చేసేసుకొని చంపేస్తున్నాడు అనమాట. కేవలం వాడి స్వలాభం కోసమే వీళ్ళందరినీ వాడుకుంటాడు. అలా చాలా క్లియర్ గా అర్థమవుతుంది. అట్లా మహిళలను ఇట్లా ఏ విధంగా వాడుకుంటారు అంతెందుకన్నా, నేను ఈ ఫ్యాక్ట్ ఇది ఇంటర్నెట్ కూడా దొరుకుతుంది. అక్కడ ఇన్సర్జెన్స్ ఫైట్ జరిగినప్పుడు, నక్సల్స్ అండ్ మన ఆర్మీ వాళ్ళకి జరిగినప్పుడు వాళ్ళని దొరుకుతారు కదా, సిచ్యువేషన్ ఉన్నప్పుడు క్యాంప్స్ కి వెళ్ళి అక్కడ చూసినప్పుడు అక్కడ గర్భ నిరోధక మాత్రలు, కాండమ్స్ ఇట్లాంటివి ఉన్నాయంట. ఎందుకు ఉన్నాయి? సో వీళ్ళు ఎందుకు రిక్రూట్ చేసుకుంటున్నారు అక్కడ? కరెక్ట్. ఇవన్నీ కూడా వాంటెడ్లీ చేస్తున్న, ఒక ప్లాన్డ్ గా వాళ్ళని ఏంటంటే ఒక సిద్ధాంతం పేరు మీద వాళ్ళని అట్రాక్ట్ చేసి, బ్రెయిన్ వాష్ చేసి, వాళ్ళని తీసుకొచ్చి అడవులకు తీసుకొచ్చి ఊపిలో పడిపోతారు. వాళ్ళు ఏం చేస్తారు? ఏం చేయలేరు. ఎంతమంది ప్రాణాలు బలైనవి అట్లా, ఎంతమంది ఇన్ఫార్మర్లు అని చెప్పేసి చంపేసారు వాళ్ళని, లెక్కలు లేవు ఎవరికి. ఎంతమంది సివిలియన్స్ ని ఊర్లు, ఆ ఊర్లో అసలు స్వతంత్రం అంటే ఆగస్ట్ 15th రోజు మనం జెండా ఎగరేస్తే కొన్ని ప్రాంతాల్లో బస్తర్ లాంటి, కొన్ని ఛత్తీస్గఢ్లో కొన్ని ముఖ్య నక్సల్ ఏరియా, రెడ్ కార్డర్ ఏరియాలో జెండా ఎగరేలేని పరిస్థితి ఉంది. అంటే అర్థం చేసుకో, టీచర్లు లేరు, టీచర్లను చంపేసారు, స్కూళ్ళని వేల్చేసారు, పోలీస్ స్టేషన్లను వేల్చేసారు. అంటే నువ్వేమో సమసమాజ స్థాపన పేరు మీద ఈ సమాజాన్ని నడిపిస్తున్న వ్యవస్థలను నాశనం చేస్తున్న, నిర్వీర్యం చేస్తున్నావు. అంటే నువ్వు దేన్ని తీసుకొద్దాం? అది రెవల్యూషన్ లో ఒక అవుట్కమ్ వస్తుంది. ఏం అవుట్కమ్ వస్తుంది? వైలెన్స్. వైలెన్స్ ద్వారా ఏమవుతుంది? నువ్వు ప్రభుత్వంలోకి వస్తావు, ప్రభుత్వం వచ్చి నువ్వేం చేయాలి? మళ్ళీ నువ్వు ఇది పోలీసులను పెట్టాలి, మళ్ళీ ఇదే నువ్వు ఎడ్యుకేషన్ పెట్టాలి. అంటే నీ సిద్ధాంతం ఏంటి? జరుగుతున్నది అదే కదా. నీ సిద్ధాంతం ఏంది? ఫస్ట్ ఊటకపు సిద్ధాంతం, ఎవ్వడికి పనికిరాని సిద్ధాంతం. కరెక్ట్. అయితే ఈ కంటెంట్ క్రియేటర్స్ అంశం తీసుకుంటే, అంటే ఎవరెవరైతే ఈ లెఫ్ట్ వింగ్ అనుకూలమైనటువంటి ఈ అభిప్రాయాలను చెప్పడం, తర్వాత దాన్ని జర్నలిజం అని మాట్లాడుతున్నారు కదా. అంటే నేను ఇంతకుముందు ఒక అంశం చెప్పిన, ఒక వ్యక్తి సమాజంలో చిచ్చు పెట్టడానికి ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు అంటే, ఆ స్టేట్మెంట్ ఇచ్చే ముందే ఆ ఎకోసిస్టమ్ ముందు ఆల్రెడీ ఆ ఎకోసిస్టమ్ మొత్తం కూడా ప్రిపేర్ అయి ఉంటుంది అనమాట. సో ఇదంతా జరగాలంటే ఖచ్చితంగా మనీ అనేది ఇన్వాల్వ్ అయితేనే ఇట్లాంటివి జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు నేనేమనుకుంటానంటే, ఇప్పుడు ప్రశ్న జోసెఫ్
అతన్ని యూఏపీఏ కింద అరెస్ట్ అరెస్ట్ చేశారు. చేసారు. సో ఇప్పుడు నాకు తెలిసి ఈ విచారణలో వీళ్ళకు ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది కూడా అన్ని దీనిపైన ఆ ఇన్వెస్టిగేషన్ చేసే ఎంపీ అవకాశం ఎవరు ఉంది. ఉన్నారు కదా, జనసేన ఎంపీ కూడా క్వశ్చన్ చేశాడు దీనిపైన. అచ్చా. ఫండ్స్ ఏడికించి వస్తున్నాయి, కాల్ రికార్డ్స్ అన్ని తీసుకున్నారు. వాళ్ళ భయం కూడా ఇప్పుడు తులసి చందు గానీ లేకపోతే ప్రకాష్ రాజ్ వీళ్ళందరూ భయం కూడా ఏంటంటే ఇంటర్నల్ గా వీళ్ళు ఏమేమి మాట్లాడుకున్నారు ఏంటి అన్ని బయటకు లీక్ అవుతాయి, పోలీసులకు తెలుస్తది. తెలిస్తే మళ్ళీ ఎక్కడ మన మీద ఇబ్బందులు అవుతాయి అని చెప్పి కూడా చాలా వరకు వీళ్ళలో భయం ఉన్నది వాళ్ళ లోపల. రీసెంట్ గా చూసిన విషయం ఏంటంటే ఆర్ఎస్ఎస్ సంబంధించిన వీడియో కూడా కనిపిస్తలేదంట ఒకటి. అండ్ ఇంకొకటి సంథింగ్ ఏదో వీడియో చేస్తే ఆ వీడియో కూడా ఆఫ్లైన్ లో కమ్యూనిజం పైన నక్సలైట్లకు సింపతిగా చేసిన ఒక వీడియో కూడా ప్రైవేట్ చేయడం లేకపోతే ప్రైవేట్ చేయడం అనేది కనిపిస్తుంది. వీడియో కనిపించట్లేదు. సో ఆర్జే కిరణ్ అక్క పెట్టింది అనమాట. సో ఇట్లా వీళ్ళు అంటే అన్న కొన్ని విషయాలు చాలా ప్రాంప్ట్ ఉండాలి. ఏంటంటే మొన్న ఒక రీసెంట్ గా వీళ్ళు చేసింది ఈ ఎకో సిస్టమ్ వాళ్ళు చేసింది ఏంటంటే విప్లవ్ శ్రీ అనే ఒక అమ్మాయి మన కాంగ్రెస్ జనతా పార్టీ అయినప్పుడు ప్రొటెస్ట్ హైదరాబాద్ లో అయినప్పుడు తన వీడియోని ఎవరో మార్పు చేసి సంథింగ్ పెట్టారన్నారు. ఓకే, యాక్సెప్ట్ చేస్తాం, తప్పు 100% తప్పు. దాని పేరు మీద రౌండ్ టేబుల్ పెట్టి హిందువులు అని చెప్పి హిందుత్వవాదులు మహిళలు అని చెప్పి చాలా వరకు చాలా గట్టిగా ఇవన్నీ నెగిటివ్ గా మాట్లాడారు చాలా వరకు. అదే హిందుత్వవాదుల్లో ఎవరైతే మన హిందుత్వం కోసం మాట్లాడుతున్న హిందుత్వం పైన మాట్లాడే మన అక్కలు ఎవరో చాలా మంది ఉన్నారు కదా సపోర్ట్ చేసే వాళ్ళు, వాళ్ళందరూ న్యూడ్ ఫొటోస్ ఇప్పటికి ఇంటర్నెట్ లో ఉంటాయి కొన్ని. చాలా వరకు ఎంత మంది బాధపడతారు తెలుసా, హిందుత్వం కోసం మాట్లాడే మహిళలు గట్టిగా మాట్లాడితే వాళ్ళు మార్ఫ్ చేసి వీడియోస్ ఫొటోస్ లాగా ఫేస్బుక్ లో ఇన్స్టాగ్రామ్ లో పెడుతుండే. ఫేస్బుక్ పబ్లిక్ ఉన్నాయి, నాకు తెలిసి ఉన్నాయి చాలా వరకు. భార్య కళ్యాణ్ అక్క పెట్టి మౌనక శంకర్ అక్కవి, ఆర్జే కిరణ్ అక్కవి, సనాతన్ భవన్ అక్క విషయంలో ఇంకో రకంగా ఒక్కొక్కరు ఎంత మందిని టార్చర్ పెట్టారు తెలుసా. ఏడుపోయిన ఈ కొడుకుల నోరులు అప్పుడు రౌండ్ టేబుల్ సమావేశం ఎందుకు పెట్టలే అంటే హిందుత్వం కోసం మాట్లాడే వాళ్ళేమో అంటే ఎట్లా కనిపిస్తారు వీళ్ళంతా. జస్ట్ ఫోటో మార్ఫ్ చేస్తానే నువ్వు అట్లా మాట్లాడినప్పుడు తప్పే, నేను తప్పే అంటున్నా, నేను ఇప్పుడు ఖండిస్తున్నా తప్పే. కానీ అట్లా వాళ్ళ ఫొటోస్ వీడియోస్ అట్లా చేసి న్యూడ్ గా పెట్టి ఎన్ని రకాల ఇబ్బంది పెట్టారు. వాళ్ళ పని నీ చర్యలు ఎందుకు లేవు, అప్పుడు నువ్వు మీ నోరులు ఎందుకు లేవలేదు. సెలెక్టివ్ జర్నలిజం అంటారు దీన్నే. అవును, ఎక్కడ పోయారు ఆ రోజు అంతా కూర్చున్న మేధావులు అంతా రోజు ఏడుకు పోయారు. మహిళా హక్కులు మాట్లాడుతున్నారు అంతా ఏడుకు పోయారు. వాళ్ళు మహిళలు కాదా, వాళ్ళ గురించి నువ్వు ఎందుకు మాట్లాడతలే. కరెక్ట్. అదే భవాన్ అక్క ఆ రోజు ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలే నోరులు అన్ని ఎందుకు లేవలే. కరెక్ట్, అందరినీ ప్రశ్నించాలి కదా. నువ్వు సెలెక్టివ్ లేదు, నేను అంత సమాజం గురించి అందరితో మాడుతున్నప్పుడు సమాజంలో వీళ్ళు కూడా ఉన్నారు. మేబీ సిద్ధాంతం వేరే కావచ్చు అన్న, సిద్ధాంతం పరంగా వాళ్ళు వేరే సిద్ధాంతం కావచ్చు, మహిళనే కదా, ఆమెకి కూడా ఉంటది కదా క్యారెక్టర్. క్యారెక్టర్ నువ్వు బయట పెట్టినప్పుడు సిగ్గు లేదారా ఎదవా నువ్వు ఎట్లా పెడతావు అని చెప్పి వాడిని ఎందుకు బయటకు గుంజలే నువ్వు, వాని గురించి ఎందుకు నువ్వు ప్రెస్ మీట్ పెట్టలే, ఎందుకు నువ్వు ఇవన్నీ చేయలేదు, ఎందుకు మాట్లాడలేదు ఒక వీడియో కూడా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ సోషల్ మీడియాలో నేను గమనించింది ఏంటంటే అంటే ప్రశ్నారావణ్ అతని కొన్ని వీడియో బైట్స్ చూశాను నేను. సో అతను డైరెక్ట్ గా సీతమ్మ పైన తర్వాత ద్రౌపది పైన అంటే మాట్లాడటము అంటే చాలా నీచంగా మాట్లాడాడు. అవును, అసలు చూడాలంటే నేను నిజంగా అదేదో వీడియో చూడకపోతుండే ఆ వీడియోలు చూస్తున్నా కంప్రమైజ్ ఫస్ట్ ఏంద్రా ఇంత నెగిటివిటీ ఏంది సమాజంలోకి ఎందుకు చేస్తున్నాను. అండ్ ఇంకోటి స్పెసిఫిక్ గా బూతులు మాట్లాడాను. అవును, సో అంటే హిందుత్వాన్ని స్పెసిఫిక్ గా టార్గెట్ చేసి చేయడం అనేది దీని వెనకల కూడా అంటే ఈ ఎకోసిస్టమ్ స్పెసిఫిక్ గా టార్గెట్ చేయమని చెప్తుంది. అంటే ఆ ఎకోసిస్టమ్ వెనకాల ఉండి ఎవరైతే రన్ చేస్తున్నారో వాళ్ళు స్పెసిఫిక్ గా టార్గెట్ చేయమని చెప్తున్నారు. అండ్ ఇదే టైంలో ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు జిహాదీ టెర్రరిజం దీనిపైన ఉంటుంది కదా, దీనిపైనేమో ఒక సింపతి వచ్చేలాగా క్రియేట్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. సో ఈ ఎకోసిస్టమ్ నుంచి అట్లాంటి వీడియోస్ అప్పుడప్పుడు కనిపిస్తుంటాయి. అవును, వాళ్ళు చేసే పనే అది. వాళ్ళ వీడియోస్ అన్ని చూడండి అన్న, వితౌట్ ఎనీ ఎజెండా వాళ్ళు వీడియోలు చేయరు. కరెక్ట్, వాళ్ళు చేసిర్రు, వాళ్ళు ఒక ప్రొటెస్ట్ చేస్తారు లేకపోతే వాళ్ళు ఏమైనా ఎత్తుకుంటారు వాదరని అంటే పక్క మతలబ్ ఉందని అర్థం. అది పక్క దేశానికి సంబంధించింది కాదు, అది ఎవరికో సంబంధించింది. వీళ్ళు మనం హైలైట్ చేయడానికి చేస్తున్నాం. 100% అదే అంశం ఉంటుంది. దేశ హితం కోసం చేసే ఏవి ఉండవు. అవును, ఇంకా చాలా క్లియర్. మీరు ఇందాక అన్నారు రావణ గురించి అన్నారు కదా, ఒక్క విషయం కాదన్న, అనేక ఉన్నాయి. వాడు అన్ని రకాలు తిట్టిండు. అండ్ నోరు తెలిసే బూతులే. ఫస్ట్ నోరు తెలిసే బూతులు వస్తాయి. రాముని అడ్డగులు తిట్టిండు అంటే మాకు ఇంతకుముందు వాడెవడు కత్తిమ చేసాడు, వాడు అట్లా వాని పరిస్థితి ఏమైంది అందరు చూస్తారు కదా. తర్వాత ఇంకోడు పాస్టర్ గాడు ఎవడో అన్నాడు, వాని పరిస్థితి ఏమైంది. అందరి పరిస్థితులు అయితాయి, కాలం అన్ని చూస్తుంది. కరెక్ట్, పొట్టోని పొడుగుడు కొడితే పొడుగుని పోషమ్మ కొడుతుంది. మేము నమ్మినాం, ఎవరు నమ్మినా వాళ్ళు చూసుకుంటారు. మేబీ మీలా కుక్కలకు బయటకు వచ్చి మనం మాట్లాడలేకపోవచ్చు.
అవును. అరవకపోవచ్చు. కానీ అవును. ప్రకృతి నియమము నువ్వు అధర్మం చేస్తున్నావంటే హ్మ్. దానికి కంపల్సరీ నువ్వు దానికి అనుభవించాల్సిందే. కరెక్ట్. నేను గొప్పోడిని అని చెప్పి నువ్వు శుద్ధపూసలకి బయటకొచ్చి ఇన్ని మాట్లాడితే నీ లీలలన్నీ బయట కనిపిస్తున్నాయి ఈరోజు అవును. ప్రపంచం మొత్తం చూస్తుంది ఈరోజు. అంటే ఇప్పుడు ఒక విషయాన్ని మనం మాట్లాడాలి అనుకున్నప్పుడు, ఆ మాటలల్ల ఒక ప్రొఫెషనలిజం హ్మ్. ఉండి మాట్లాడొచ్చు. మాట్లాడొచ్చు. కానీ అంటే వాళ్ళ స్థాయిని తక్కువ చేసుకొని మాట్లాడడం ఇవంతా గూడా. అయితే దురదృష్టకరం ఏందంటే అట్లాంటి వాళ్ళ మాటలను ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉండడం. అదే గదా! ఇంకా వాడు ఏంది కామెడీ ఏందంటే వాడు దళిత, క్రిస్టియన్ అనేది గూడా ఎవరికీ చెప్పలేదు బయటికి. హ్మ్. హ్మ్. కానీ వీళ్ళ వాదన గమ్మత్తు ఎంత ఉంటదంటే రీసెంట్‌గా ఈ మధ్య ఎక్కువ వినిపిస్తుంది వీడిది. హ్మ్. దళిత క్రైస్తవం అని జెప్పి. ఆ! ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గూడా మాట్లాడతారు దీని గురించి. చాలా హుహు. మంది మాట్లాడినారు. దళిత హ్మ్. క్రైస్తవులు ఇట్లా ఇబ్బంది పడుతుర్రని. దళితులు క్రైస్తవులు ఎప్పుడయ్యారు ఫస్టు? అవును. పాయింట్ ఏందంటే నువ్వు దళితులు అణిచేస్తుర్రు, తొక్కేస్తున్నారు ఇక్కడ అని జెప్పి మీరు మాట్లాడే హ్మ్. మాకు ఇబ్బందులైతున్నాయి అని జెప్పి నువ్వు క్రైస్తవంలోకి పోయినప్పుడు అవును. మళ్ళీ అక్కడ గూడా దళితులు ఎట్లున్నారు? అవును. క్రైస్తవము, దళితం ఎప్పుడు ఒకటి గాదు. ఆయన హ్మ్. దళిత అనే పదం గూడా మనం వాడగూడదు వాస్తవానికి. ఒక హ్మ్. భారతీయుడు, ఒక హిందువుగా దళిత అనే పదం గూడా లేదు. హ్మ్. హ్మ్. అన్ని కులాలు లెక్క అన్ని కులాలు సమానమని నేను భావిస్తా. అట్లే రాజ్యాంగపరంగా గూడా అంతే. కానీ కరెక్ట్. వాళ్ళు కొన్ని ఎకనామికల్లీ కొన్ని రకాలుగా వాళ్ళు హ్మ్. బ్యాక్వర్డ్ ఉన్నారు కాబట్టి వాళ్ళని గూడా మాతో పాటు ముందుకు తీసుకుపోవడానికి రిజర్వేషన్‌లొచ్చినా ఆ పద్ధతి ఎవ్వరు రిజర్వేషన్ కాదనట్లే. కొన్ని హ్మ్. సిట్యుయేషన్ వచ్చినప్పుడు అవసరం. అవును. సో, ఆ సిట్యుయేషన్ ఉన్నప్పుడు అట్లాంటోళ్ళు నువ్వు మీ దాంట్లోకి ఎట్లా నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావా? హ్మ్. క్రైస్తవంలో వివక్ష ఉందని నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావా? నువ్వు ఫస్ట్ హ్మ్. అది బయట పెట్టు. హ్మ్. ఇదే విషయం మదర్ తెరెసా చేసింది. 1995లో 10 హుహు. డేస్ హంగర్ ప్రొటెస్ట్ చేసింది మదర్ తెరెసా ఢిల్లీలో. హుహు. తర్వాత అదంతా మళ్ళీ ఇంకో రకంగా పొలిటికలైజ్ చేయాలనుకోవట్లేదు అని చెప్పి బయటకు తీసుకున్నందుకు సమాజం మొత్తం ఆమెను తిట్టడము, హ్మ్. ఆమెను హ్మ్. అనడం అదంతా చూసిర్రు అవును. వాస్తవానికి. సో, ఏం దళిత క్రైస్తవం అనేది ఒక కొత్త వాదన తీసుకొచ్చి ముంగల పెడుతుంది. హ్మ్. హ్మ్. దళిత క్రైస్తవుడు ఎట్లా అయితాడు? హ్మ్. అంబేద్కరు క్రైస్తవంలోకి ఎందుకు పోలే? హ్మ్. ఇస్లాంలోకి ఎందుకు పోలే? హ్మ్. అంబేద్కర్ తెలవదా? హ్మ్. అంబేద్కరు చాలా ముందు దురదృష్టున్న వ్యక్తి అవును. ఆయన. అవును. ఆనాడు అనుకుంటే దళిత క్రైస్తవం అని చెప్పి పెట్టేవాడు గదా! ఎందుకు హ్మ్. పెట్టలే? ఆయనకు తెలవదా? సో, వాళ్ళు కేవలం ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ ఉన్నారు. సమాజంతో కలిసి ముందలు పోవడానికి మాత్రమే ఎస్సీ అనే దాని కింద కేవలం హిందువులకు మాత్రం వర్తిస్తదని ఉంది. హ్మ్. హ్మ్. మిగతావాళ్ళకి వర్తించదు. ఇది కోర్ట్ కూడా చాలా సార్లు చెప్పింది. అవును. మద్రాస్ హైకోర్ట్ కూడా చెప్తుంది. మతం మారిన వాళ్ళకి ఎవరికి కూడా రిజర్వేషన్ వర్తించదని చాలా క్లియర్‌గా చెప్తుంది. అవును. బీసీలలో కొంతమంది మిగతా ఈ మతాలు మధ్య ఉండొచ్చు. సుప్రీం కోర్ట్‌ది కూడా ఒక రూలింగ్ వచ్చింది కదా! సుప్రీం కోర్ట్ చెప్పింది. అవును. నువ్వే అన్‌కాన్స్టిట్యూషనల్‌గా నువ్వే సుప్రీం కోర్ట్‌కి వ్యతిరేకంగా పోతున్నావు. మరి అవును. నువ్వేం మాట్లాడతావు? ఇది రాజ్యాంగ విరుద్ధము. ఇదది వీళ్ళిట్లా అని చెప్పి నువ్వు రాజ్యాంగం చేత పట్టుకొని లేకపోతే అవును. రాజ్యాంగం గురించి మీరు పలుకులు పలుకుతారు. మరి అవును. నువ్వు చేస్తుందేంది? అవును. ఒక హోదా ఉన్నప్పుడు ఆ హోదాని కాపాడుకోవాలంటే రాజ్యాంగబద్ధంగానే ఉండాలి. అవును. నువ్వు రాజ్యాంగాన్ని అంటావా? లేకపోతే నీ మతం కోసం పోడతావా? చెప్పాలి క్లియర్ ఉండాలి ఫస్ట్. అవును. నేను దళిత పక్షాన ఉండు. హ్మ్. నీ ఉద్దేశంలో. క్రైస్తవం పక్షాన ఉండు. హ్మ్. దళిత క్రైస్తవం అనేది ఏంది? ఇదో కుట్ర. హ్మ్. ఈ హ్మ్. దేశాన్ని, ఈ హిందువులని ఈ మిషనరీల ఎజెండాకి ముడిపెట్టే కుట్ర ఇది. సో, కరెక్ట్. ఈ కుట్రనైతే మనం భగ్నం చేయాలా వద్దా? హ్మ్. హ్మ్. దానికి ఒత్తాసు పలుకుతున్నాడు ఏమైతాడప్పుడు? హ్మ్. నీకు రాజ్యాంగంలోనే ఆనాడు దళిత, క్రిస్టియన్ అనుంటే మైనారిటీ స్టేటస్ ఎందుకు ఇస్తుండే? అవును. మైనారిటీ స్టేటసే ఉండకపోతుండే కదా మరి. హ్మ్. దళిత, క్రిస్టియన్ అన్నుంటే. కరెక్ట్. సో, బేసిక్స్ ఇవన్నీ. ఈ అండ్ బేసిక్స్ కూడా ఇంకొకటేంటంటే అర్థం చేసుకోకుండా మాట్లాడితే ఎట్లా? అంటే దీనివల్ల జరుగుతున్నటువంటి నష్టము మళ్ళీ దళితులకే జరుగుతుంది. వాళ్ళకే కదా! హ్మ్. నువ్వు మాట్లాడుతున్నావు ఇప్పుడు ఈ ఈ ఎస్సీ కులాలు అని అంటున్నారు కదా! వీళ్ళు ఉన్నారని చెప్పేసి. హ్మ్. ఎవరు నష్టపోతున్నారన్న? అవును. మన అన్నలే కదా! మన ఎస్సీ అవును. అన్నలే కదా అవును. నష్టపోతుంది. అవును. మనోళ్ళు కష్టపడుతురు. హ్మ్. హ్మ్. వాళ్ళు ఎకనామికల్ బ్యాక్వర్డ్ ఉన్నారు. హ్మ్. ఈరోజు బయటకొస్తుర్రు. అందరూ చదువుతున్నారు. అవును. మంచి మంచి గొప్ప వాళ్ళున్నారు. హ్మ్. అనేక రకాల ఉద్యోగాలు చేస్తూ, అవును. కుటుంబాన్ని పోషిస్తూ ఉన్నారు. హ్మ్. మంచిగున్నారు. అవును. హ్మ్. హైందవాన్ని వాళ్ళు ప్రగాఢంగా విశ్వసిస్తుర్రు. అన్నీ ఉన్నాయి. అవును. హ్మ్. అట్లాంటోళ్ళని ఈరోజు చిలిక తీసుకొస్తున్నావు. క్రైస్తవం అని చెప్పి. అండ్ నువ్వు ఇన్‌కేస్ ఈడొచ్చిందనుకో రిజర్వేషన్‌లల్ల ఉద్యోగంలో రిజర్వేషన్ వాడడుగుతాడు. హ్మ్. హ్మ్. అవునా కదా! అవును. రిజర్వేషన్ ఇయ్యాల్సి ఎవరు నష్టపోతున్నాడు? అవును. మనోళ్ళేగా నష్టపోతుంది. అవును. ఆ! నువ్వెంత కాదన్నా క్రైస్తవం మనది కాదే కదా! మనది హ్మ్. కాదు. హ్మ్. 100% కాదు. ఇస్లాం మనది కాదు. 100% కాదు. హ్మ్. హ్మ్. అట్లనే సెక్యులరిజం అనే దానికి నిర్వచనం ఎందుకుంది మరి అట్లుంటే? అవును. అన్నీ ఒకటేనప్పుడు. లేదు అనే క్లియర్‌గా చెప్పేసింది. కరెక్ట్. సో, వాస్తవానికి ఒక పెద్ద ఎజెండా. హ్మ్. హ్మ్. ఇందులో ఈ అంబేద్కర్ పేరు వాడుకున్న చాలా మందున్నారు. హ్మ్. హ్మ్. అంబేద్కర్‌నే తుంగలో తొక్కేసిర్రు. హ్మ్. హ్మ్. ఆయన వాదనలు తుంగలో తొక్కేసిర్రు. ఆయననే చాలా క్లియర్‌గా ఉన్నాడు. అవును. ఈళ్ళు దాన్ని హైజాక్ చేసుకొని అంబేద్కర్ పేరు మీద ఇయన్నీ చేస్తున్నారు. ఇయన్నీ వేస్ట్ ముచ్చట్లు. కరెక్ట్. సమాజాన్ని విడదీసే తప్ప కలిపేది కాదు. ప్రశాంతంగా ఉంచరన్న వీళ్ళ ఉద్దేశ్యం ఒక్కటే.
ఎప్పుడు సమాజం ఎప్పుడు కాన్ఫ్లిక్ట్లు ఉండాలి. కరెక్ట్. ఐదర్ ఇంకో ఏమంటారు హిందూ ముస్లిం అని కొట్లాడాలి, వీళ్ళు ఎప్పుడు మన చిచ్చులు పెట్టాలి, లేకపోతే ఈ కులం పేరు మీద చిచ్చులు పెట్టాలి, లేకపోతే ప్రాంతం పేరు మీద చిచ్చులు పెట్టాలి, లేకపోతే భాష పేరు మీద చిచ్చులు పెట్టాలి, లేకపోతే నార్త్ సౌత్ అని చిచ్చులు పెట్టాలి, కరెక్ట్. లేకపోతే మావోయిస్టుల పేరు మీద చిచ్చులు పెట్టాలి. ఇవే వీళ్ళ కుట్రలు అన్ని ఇవే. ఇవి బయట పడతాయి అని చెప్పి ఒక్కొక్కసారి ఒక్కొక్కరు, అందుకే ఒక్కొక్క లెవెల్ ఒక్కొక్కరు, ఎన్విరాన్మెంట్ పేరు మీద ఇంకోటి ఉంటాడు, ఇంకో అంటే భాష పేరు మీద ఇంకోటి వస్తాడు, జర్నలిస్ట్ల పేరు మీద ఇంకోళ్ళు ఉంటారు, ప్రొఫెసర్ల పేరు మీద ఇంకోళ్ళు ఉంటారు. అంటే వీళ్ళంతా ఒక ప్లాన్డ్ అన్నమాట, మంచిగా ఉంటది. ఇట్లా ఇవన్నీ ఎజెండాలు ఇవే. అయితే ఇది కమ్యూనిస్ట్ విధానం ఏంటంటే ఇద్దరి మధ్యలో చిచ్చు పెట్టాలి. ఆ చిచ్చు పెట్టిన దాంట్లో వీనికి ఏం స్వలాభం ఉంటుందో అది చూసుకోవాలి. సో వీళ్ళు ఏం చేసిండ్రంటే, అంటే ఎక్కడెక్కడైతే కమ్యూనిస్ట్ ప్రభుత్వాలు ఏర్పడిన చోట వీళ్ళు అదే చేసిండ్రు. ఏంటంటే ధనికులు తర్వాత పేదలు వీళ్ళిద్దరి మధ్యలో చిచ్చు పెట్టాలి. బైనరీస్ ఇద్దరి మధ్యలో చిచ్చు పెట్టేసి అక్కడ అధికారాన్ని దక్కించుకోవాలి. సో వీళ్ళ ఆలోచనలు అదే విధంగా ఉంటాయి అనమాట. దాంట్లోనే ఇవంతా భాగం. అవును. ఈ ప్రశ్నగాడు మాట్లాడిన దాంట్లో ఓ వీడియో చూసిన నేను, జనరల్ చూడవాని వీడియోలు, వాడు వీడియో చూసిన అన్న ఒక అన్న చూడన్న ఈ వీడియో చూడు, వీడింది ఇట్లా నక్సల్ మరీ ఇంత సింపతి అంటే, రెవల్యూషన్ చచ్చిపోదంట. వాడు మాట్లాడుతాడు, రెవల్యూషన్ చనిపోదు, 100 మంది వీళ్ళు పుడతారు, 100 మంది అంటే భగత్ సింగ్ దేశం కోసం చచ్చిపోయారా, దేశం కోసం చచ్చిపోయినరా వాళ్ళు. నక్సలైట్లు మన ఆర్మీ వాళ్ళని చంపిరు, వాడు ఏమంటున్నాడు, ఇట్లా 100 మంది పుడతారా అంటున్నాడు వాడు. నక్సలైట్లు 100 మంది పుడతారంట. ఎవడో పేర్లు చెప్పి నాకు తెలియదు, వాడు 100 మంది హిట్మాలు పుడతారు, ప్రేరేపించే మాటలు ఇవే. యూఏపీఏ కిందకి వస్తాయి ఎందుకు? అవును, కరెక్ట్, బరాబర్ వస్తాయి. కరెక్ట్. ఇప్పుడు పిఎఫ్ఐ బ్యాన్ చేసిరు, పిఎఫ్ఐ సింపతి పేరు మీద నువ్వు బయటకు వస్తే లోపల వేస్తాలే. అవును, వేసారు కదా. రీసెంట్ కూడా ఎంతమంది బయట పడ్డాయి, ఏటీఎస్ లో వాళ్ళు బయట పెట్టారు కదా. యూఏపీఏ కింద వీళ్ళు పిఎఫ్ఐ అనుసరులు ఇంకా ఉన్నారు, పని చేస్తారు అని చెప్పి. కరెక్ట్. అంటే చట్టం పిచ్చిది కాదు, ప్రభుత్వాలు పిచ్చివి కావు. నువ్వు పిచ్చోని అవుతావు, నువ్వు పిచ్చోని కాబట్టి మాట్లాడుతున్నావు అంటే పిచ్చి కుక్క లెక్క. ఎక్కడైతే ఆధారం దొరుకుతుందో ఆ ఆధారం కోర్టులో పెట్టినప్పుడు కోర్టు కూడా ఏం చేయలేదు కదా. ఏం చేయలేదు. కోర్టు ఖచ్చితంగా చట్టం ఆధారంగా తీర్పులు ఇవ్వాల్సి వస్తుంది. విలువలు లేవు అన్న వీళ్ళకి, జర్నలిజం విలువలు లేవు, మనిషి పైన విలువలు ఉండవు. ఒక మతాన్ని వీడు అంటాడు, అందరిని తిడతాడు వాడు, వాడిని వాడు తిడితే కాలుతుంది. మరి అదేందిరా నాకు అర్థం కాదు. అంతే కదా, నువ్వు తిట్టినప్పుడు ఆపోజిట్ విధంగా తీసుకోవాలి. అడ్డ గలీజ్ గా వినోద్ అన్న, స్ట్రింగ్ వినోద్ అన్నది కాండం పెట్టి పైన హెడ్ పైన ఎంత గలీజ్ గా ట్రోల్ చేస్తారు. పిల్లలు చూస్తున్నా ఇంకిత జ్ఞానం కూడా లేదు, ఎవడన్నా పెడతాడా? కరెక్ట్. అవి సపోర్ట్ చేస్తూ మాట్లాడే తులసక్కకు ఉండాలి, కొంచెం అన్నా ఉండాలి కదా. మరి అదేంటి, పిల్లలు నువ్వేమో సపరేట్ పెడుతున్నావా? పిల్లలు చూస్తుంది ఏమన్నా సెన్సిటివ్ కంటెంట్ అని చెప్పి అవి చూడకుండా ఉండడానికి, అట్లా లేదు కదా, అందరు చూస్తారు. అంత గలీజ్ గా పెడతావు, లేడీస్ అని చూడకుండా పెడతావు. ఇన్ని చేస్తున్నప్పుడు నేను సంఘ విద్రోహ శక్తి అనకపోతే ఇంకేమంటారు? నేను వినోదాన్ని ఎందుకు టార్గెట్ చేశాడు అనేది ఒకసారి మనం ఆలోచించాలి. చాలా క్లియర్. వినోదన్న యాంటీ సిఏ ప్రొటెస్ట్లు, ఢిల్లీ రైట్స్, బెంగళూరు రైట్స్, గోద్రా రైట్స్, ఇన్ని రకాలుగా దేశాన్ని విచ్ఛిన్నం చేద్దామని చెప్పి గ్రేటర్ థన్బర్గ్ టూల్ కిట్, ఇవన్నీ ఎకో సిస్టమ్ మొత్తాన్ని ఒక రకంగా షేక్ చేసిండు. మొత్తం బట్టలిపి ముంగల పెట్టిండు, ఏం జరిగింది, ఎవరు ఏం చేశారు అని చెప్పి. ఇది చేసినందుకు మింగుడు వల్లే పడక టార్గెట్ చేయాలనుకురు. అదృష్టమో దురదృష్టమో అన్న చేసిన పని ఎంత గొప్పగా ఉన్నా కూడా చాలా బ్యాడ్ అయింది. అందరం బాధపడ్డాం, ఇబ్బంది పడ్డాం. ఎందుకంటే అట్లాంటి వాయిస్ ఈ రోజుకి రాలే, అట్లా ఎక్స్పోజ్ చేసేవాళ్ళు లేరు. అట్లాంటి సందర్భం దొరికిడు, ఈయన ఏదైనా నెగిటివ్ చేయాలి, వీళ్ళు మొత్తం ఏమంటారు పేరు మొత్తం డిఫేమ్ చేయాలి, డిఫేమ్ చేసి ఇంకోటి చేద్దామని చెప్పి ఉద్దేశంతో వాంటెడ్ చేసి. ఎందుకంటే ఆయన ఛానల్ ఆఫ్ చేస్తుంటే కొట్టేటోడు గట్టిగా కంటెంట్ తోటి రిప్లై ఇచ్చేవాడు, 100% గట్టిగా ఇచ్చేటోడు. ఎట్లా రాడ్ ఉంటుండే, లేదు సో మాట్లాడలేడు. సో అప్పుడు నువ్వు ఉన్నావు కదా, అప్పుడు ఎందుకు మాట్లాడలేను? ఈరోజు మాట్లాడుతున్నావా? ఈ అందరికన్నా తెలుస్తాయి అన్న, దేశ హితం కోసం పనిచేసినప్పుడు ఈరోజు అన్నిటికీ కర్మ కొట్టింది, అంతే, అన్ని రకాల కర్మ కొట్టింది. వాడు ఎవరినో నిన్న అన్నాడు, ఏమేమన్నాడు, అన్నిటికీ కూడా ఈరోజు ఉదాహరణ కనిపిస్తుంది. అందరూ అన్ని చూస్తున్నారు. నేను దూషించిన ఎవరు తప్పే, ఎన్ని రకాలుగా ఎన్ని చేసినా కూడా నెగిటివ్ అనేది ఎప్పటికైనా నెగిటివ్ అన్న. అవును. అయితే ఇప్పుడు వీళ్ళందరూ మాట్లాడుతున్నారు కదా ఈ విధంగా, ఈ మాట్లాడుతున్న దానికి చివరిగా వాళ్ళు ఏమంటారంటే ఇట్ కమ్స్ అండర్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని అంటారు. కానీ ఇక్కడ చాలా మంది మర్చిపోతున్నది ఏంటంటే ఫ్రీడమ్ అనేది రెస్పాన్సిబిలిటీస్ తో కూడి ఉంటుంది. అంటే ఏవైతే హక్కులు బాధ్యతతో కూడి ఉంటాయి. సో ఆ బాధ్యతను మర్చినప్పుడు ఆ హక్కు అనేది అది చట్టం పరిధిలో తప్పవుతుంది. అంతే కదా. నువ్వు పాకిస్తాన్ ప్రేమిస్తున్నా అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఏమన్నట్టు? అది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచా? ఇది చేసేది అదే.
అన్ని చేసేవన్నీ చేస్తారు, చివరి ఆఖరికి రాజ్యాంగం అంటారు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటారు, రైట్ లీవ్ అంటారు, అన్ని అన్ని వస్తాయి. అప్పుడు రాజ్యాంగం గుర్తొస్తుంది అవును. వాళ్ళకి. సో ఇవన్నీ బూటకం అన్న. ఉమ్. జనాలకు కూడా మళ్ళీ మళ్ళీ మనం చెప్తుండాలి ఇవన్నీ. అవును. ఇవన్నీ ఏంటంటే కావాలని చేస్తున్న కుట్రలు, మనుషుల ప్రశాంతత లేకుండా. వీళ్ళ వల్ల కంటెంట్ ఇవ్వాలి సమాజానికి, ఏదో కొంచెం మంచి చెప్దాం అనుకున్న వాళ్ళు మొత్తం డివైడ్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ అంటే ఆన్లైన్ లో నెగిటివ్ కంటెంట్ కి ఎక్కువ మంది ఆకర్షితులవుతున్నారు. ప్రాబ్లం అది చాలా రేపటి దురదృష్టం. నాడు చాలా పెద్ద ప్రాబ్లం దారి తీస్తుంది. యా యా ఎందుకంటే ఫోన్ మైండ్ లో మొత్తం వానికి అవే మాటలు, అవే బూతులు. యా యా అంటే భాష అంటేనే ఒక బూతు అన్నట్టుగా వీళ్ళు చేస్తున్నారు. తిట్టడం అంటే కూడా అది నార్మలైజ్ చేసి నార్మలైజ్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ నార్మలైజ్ చేస్తున్నారు. సో చాలా డేంజర్. ఈ అవును. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇవన్నీ కూడా ఏం లేవు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎవరికి ఉంటుంది అంటే నిజంగా రాజ్యాంగం లోబడి పనిచేస్తున్నోడికి, మనలాంటి వాళ్ళకి, నిజంగా నేషనలిజం కోసం, దేశం కోసం పనిచేస్తున్నోడికి, ఇండివిజువల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటాం. ఇట్లాంటి ఒక అండ్ ఎజెండా ఇంకొకటి బేస్డ్. ఏంటంటే దెర్ ఆర్ టూ కైండ్స్ ఆఫ్ ఫోర్సెస్. ఒకటి ఏంటంటే కన్స్ట్రక్టివ్ ఫోర్స్, ఇంకొకటి డిస్ట్రక్టివ్ ఫోర్స్. డిస్ట్రక్టివ్ ఫోర్స్. మనం ఏమంటున్నాము, వికసిత్ భారత్ గురించి మాట్లాడుతున్నాం, ఎగ్జాక్ట్లీ. అవునా? సో వీళ్ళు ఏమంటున్నారు, హౌ టు అంటే ఒక 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 దేశంలోని భూభాగాన్ని ఎట్లా ఎట్లా విడగొట్టాలి, తర్వాత ప్రజల మధ్యలో ఏ విధంగా చిచ్చు పెట్టాలి, క్యాస్ట్లను ఎట్లా వాడుకోవాలని వాళ్ళు చూస్తున్నారు. సో ఇది డిస్ట్రక్టివ్ ఫోర్స్ ఇది. అయితే ఇప్పుడు అంటే ఆన్లైన్ లో ఎవరైతే కంటెంట్ చూసే వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు ఏంటంటే లైక్ పాజిటివ్ న్యూస్ ని ఎక్కువగా అంటే పాజిటివ్ కంటెంట్ ని చూడడం అలవాటు చేసుకుంటే వాళ్ళకు మంచిది, దేశానికి మంచిది. అండ్ నేను కూడా స్పెసిఫిక్ గా కోరేది ఏంటంటే ఇప్పుడు జాతీయవాదులు అంటే మనం ఇట్లాంటి వాళ్ళని టార్గెట్ చేస్తాం, కానీ ఇట్లాంటి వాళ్ళను టార్గెట్ చేయడం కంటే కూడా అంటే లైక్ 90% ఆఫ్ అవర్ టైం మనము పాజిటివిటీ విషయం పైనే పెట్టాలి మన కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా. ఒక 10% ఆఫ్ థింగ్, ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళని మనము వీళ్ళ గురించి చెప్పాలి కదా, 100% చెప్పాలి కాబట్టి అట్లాంటి ఒక 10% చేయాలి. బట్ ఎక్కువగా పాజిటివ్ కంటెంట్ వైపే మనం వెళ్ళాలి. అండ్ అండ్ నువ్వు చేస్తున్న దాంట్లో ఎక్కువగా హిస్టరీకి సంబంధించిన అంశాలు ఉంటాయి. సో అట్లాంటివి ఎందుకంటే చాలా మందికి తెలియదు కదా. సో అట్లాంటి అంటే ఇన్ఫర్మేటివ్ ఇట్లాంటి వీడియోస్ చేస్తే బాగుంటది అనమాట. అంటే నేను ఇప్పుడు లెఫ్ట్ వింగ్ వాళ్ళని కూడా చట్టం పరిధిలో వాళ్ళు ఏదైతే చేయాలనుకుంటున్నారో చేయండి, తప్పలేదు. సిద్ధాంతం చెప్పుకో, ఎవడొద్దన్నాడు? సిద్ధాంతం చెప్పుకో, తప్పలేదు. అంటే నిజమైన సిద్ధాంతము ఎంతైనా కూడా ఫారెన్ అవి సరే ఎంతో అంత మీరు చెప్పుకోరు, సిద్ధాంతం పరంగా ఉండాలి అంతే. రియాలిటీలు తీసుకొచ్చి విద్వేషాలు రెచ్చగొట్టి వెపనైజ్ చేస్తూ ప్రతిదాన్ని ఫాల్ట్ లైన్స్ అందరికి ఉంటాయన్న, దాన్ని వెపనైజ్ చేయడము చేసి ఇవన్నీ చేస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. చట్టం అన్ని చూస్తుంది. ఇక్కడ ఒక విషయం చాలా మంది గమనించాలి ఏంటంటే యంగ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు చాలా దేశాలలో ఈ జెన్జీ ఉద్యమాలు చెప్పేసి తర్వాత ఒక అప్రైజింగ్ తీసుకొని వచ్చేసి అంటే అక్కడ అవి చూసిన తర్వాత ఇక్కడ కొంతమంది ఇక్కడ కూడా అట్లాంటివి చెయ్యొచ్చు అనేటువంటి ఒక భావనలో ఉన్నారు కొంతమంది. కానీ వాళ్ళ వాళ్ళ పవర్ అనేది చాలా వీక్ గా ఉంది. బికాస్ ఆఫ్ ఇండియా అనేది లైక్ పర్ఫెక్ట్ గా ఉందన్నమాట, ఒక పర్ఫెక్ట్లీ బిల్డ్ సొసైటీ ఇది. అయితే అంటే కొందరు ఆలోచించాలనేది ఏంటంటే దేశం కూలిపోతే తన సొంత జీవితం కూడా కూలిపోయినట్టే, అంతే కదా. సో కొందరు ఆ విధంగా ఎందుకు భావిస్తున్నారో నాకు అర్థం అవ్వట్లేదు అనమాట. అంటే వీళ్ళ వాదనలు ఎంత అన్నా వాళ్ళకి తెలిసింది ఒకటే, రెవల్యూషన్. ఎందుకంటే వాళ్ళ సిద్ధాంతం ఒకటే, 2 వర్గాల మధ్యలో పోట్లాడితే, 2 దేశాల మధ్యలో పోట్లాడినా కూడా 2 సిద్ధాంతాల మధ్యలో పోట్లాడితే ఇందులో నుండి వచ్చిన అవుట్పుట్ ఒక కొత్త దానికి దారి తీస్తుంది, కొత్త ఫ్రేమ్ వర్క్ ని ఇస్తుంది అనుకుంటారు. అది పాసిబులే కాదు. అది ప్రపంచం మొత్తం డిసౌన్ చేసారు దాన్ని. ఈ అవన్నీ చెప్పుకుంటే ఇక అంత చరిత్ర అది వేస్ట్. అందరికి అలా కూడా తెలుసు అది. లెనినిజం, స్టాలినిజం, మావోయిజం ఎందుకు వచ్చిన వాళ్ళే విడిపోయినారన్న, ఒకరి పైన ఒకరు లేక ఒక్క పార్టీ 2-3 పార్టీలు విడిపోయింది. ఇవన్నీ ఇక చెప్పొద్దులే అవన్నీ. కరెక్ట్. ఓకే, థ్యాంక్ యూ అజయ్. థ్యాంక్ యూ.